నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పురపాలిక శాఖ మంత్రిగా నారాయణ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మినిస్టర్. దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష. హైదరాబాద్, వరంగల్లో ఎగ్జామ్స్. తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 మృతి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి బారులు తీరిన జనం. యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాద్, వరంగల్లోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 ప్రారంభమైన పేపర్ 1 పరీక్ష 11:30కు ముగుస్తుంది. ఇక మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తారు. మొత్తం 1056 ఉద్యోగాలుండగా ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్లో 45,153 మందికి 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్లో 4,730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. अमन कुमार। जी, आज आप कहाँ से आ रहे हैं? मैं महेंद्रगढ़ से आया हूँ, हरियाणा से, ट्रेन से। आज कहाँ जाना है आपको? क्या है आपका? मेरा एग्ज़ाम है DSSB का, नोएडा। तो आज सुबह सुबह मेट्रो बोला जल्दी स्टार्ट हो जाएगी। हाँ, मैंने भी यही सुना है कि मेट्रो जल्दी स्टार्ट होगी और हमें सुविधा होगी। एग्ज़ाम में सरकार की बहुत अच्छी पहल है। आज मेट्रो 6 बजे खुल रही है तो हम आसानी से जल्दी टाइम पर पहुँच पाएंगे अपने एग्ज़ाम सेंटर पे। రెండున్నరేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని తన ఛాంబర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన సీట్లో కూర్చొని బాధ్యతలు తీసుకున్నారు. ఏపీ రాజధాని అమరావతి కోసం 32,000 ఎకరాలు ఎటువంటి లిటిగేషన్ లేకుండా సేకరించామని, గత ప్రభుత్వం రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ అన్నారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో అమరావతిని నిర్మించి దేశంలోని టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రావడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రాజెక్టును సందర్శించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. గ్యాప్ 1, 2 ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. డిజైన్స్ ఆమోదం కాగానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని, రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నేతలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా ఇప్పటికే తనను కలిసిన పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తోంది, ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో క్యాడర్లో, నాయకుల్లో మనోస్థైర్యం నింపేందుకు వైసీపీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ప్రలోభాలకు లొంగవద్దు, కేసులు పెట్టినా భయపడొద్దు, శాసనసభలో కట్టడి చేసినా మండలిలో మాత్రం గట్టిగా ప్రభావం చూపండి అంటూ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. రెండు 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు జగన్. ఈ క్రమంలోనే పలువురు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు జగన్తో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగానే వారితో పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ఆయన మహా అయితే 4 కేసులు పెడతారంటూ వ్యాఖ్యానించారు. అంతకుమించి వాళ్లేం చేయగలుగుతారని నేతల ముందు కామెంట్ చేశారు జగన్. గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు, విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో
ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ సందర్భంగానే గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరోసారి గుర్తు చేశారు వైసీపీ అధినేత. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలను అమలు చేశామన్న ఆయన గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2024 నుంచి 2029 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోతాయన్న ఆయన సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందన్నారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులున్నప్పుడు మనం ఎలా పైకి లేచామో గుర్తు చేసుకోవాలని నేతల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా దిశానిర్దేశం చేశారు. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడు. మరోవైపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ సానుభూతి పరులు శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్థానికంగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడలేదని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపైన నేతలు జగన్తో చర్చించారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచి వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు, ఎక్కడి నుంచి పరామర్శ మొదలు పెడతారు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో కూటమి పాపాలు పండుతాయని, అప్పటి వరకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.